బిర్సా ముండా యొక్క 150వ వర్ధంతిని ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిర్సా ముండా యొక్క జయంతిని కావచ్చు, వర్ధంతిని అధికారికంగా జరపాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బిర్సా ముండా ఒక సామాన్య ఆదివాసీ కుటుంబంలో జన్మించి ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు జంగల్ జమీన్‌పై పూర్తి స్వేచ్ఛ, హక్కులు ఆదివాసీలకే చెందాలని చెప్పేసి 25 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొంది ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా పాలకులు పూర్తిగా ఆదివాసీ పోరాట వీరుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే. బిర్సా ముండా గాని, రామ్‌జీ గోండు గాని, కొమరం భీము ఏవైతే వర్ధంతులు, జయంతులు ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరపాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా బిర్సా ముండా యొక్క మ్యూజియం కూడా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ అన్ని తెగలకు సంబంధించినటువంటి ఆదివాసులు గోండ్, కొలాం, తోటి, పరదాన్, నాయకపోడ్, ఆంద్, కోయ, చెంచు ఇట్లా రకరకాల తెగలకు సంబంధించినటువంటి ఆదివాసులు ఈ ప్రాంతంలో నివసిస్తూ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగి వస్తున్నారు కాబట్టి ఆయన యొక్క పోరాట చరిత్రను, ఆయన యొక్క పోరాట పటిమను ఇవాళ సభ్య సమాజానికి చూపెట్టాల్సిన బాధ్యత ఇవాళ పాలకులపై ఉన్నది. కానీ వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఆదివాసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సమస్యపై స్పందించి కొమరం భీం యొక్క జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తూ కొమరం భీం అదేవిధంగా రామ్‌జీ గోండ్, బిర్సా ముండా యొక్క జయంతి, వర్ధంతులను అధికారికంగా జరుపుతూ ఇక్కడ బిర్సా ముండా యొక్క మ్యూజియంను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీలు ఇప్పటికీ ఆదివాసీలకు జంగల్ జమీన్ పైన పూర్తి స్వేచ్ఛ గాని, హక్కు కల్పించబడలేదు. ఆ రోజు కొమరం భీము గాని, రామ్‌జీ గోండు గాని, బిర్సా ముండా యొక్క బ్రిటిష్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జంగల్ జమీన్ పైన పూర్తి హక్కులు కల్పించాలి. అదేవిధంగా మా యొక్క చట్టాలు, హక్కులు, జీవోలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలి. అదేవిధంగా ఆదివాసీల సమస్యలు ప్రధానంగా ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పోరాడి వీరమరణం పొందిన ఇప్పటికీ స్వాతంత్రం సిద్ధించి 76, 77 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆదివాసీ గ్రామాలకు కనీస రోడ్లు గాని, కనీస సౌకర్యాలు, నీటి సౌకర్యం కావచ్చు, విద్య, వైద్య, ఆరోగ్య తదితర సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. ఇప్పటికే ఆదివాసీలు చెలిమెల నీళ్లు తాగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు కనబడుతున్నది. అదేవిధంగా రోడ్డు గాని, బ్రిడ్జిలు లేని మూలంగా ఆదివాసీ మహిళలు ప్రసవ సమయంలో మార్గ మధ్యంలోనే డెలివరీ అవుతూ మార్గ మధ్యంలో చనిపోయినటువంటి సంఘటనలు మనం కనబడుతున్నాయి. అదేవిధంగా విద్య లేని మూలంగా కావచ్చు, అదేవిధంగా అనేక సమస్యలతోటి ఆదివాసులు సతమతం అవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదివాసీలను, ఆదివాసీ గ్రామాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. విద్య, వైద్య, ఉపాధి, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవాళ ఆదివాసులు అందక ద్రాక్షలాగానే మిగిలిపోయింది. కాబట్టి ఆదివాసీలు మరో పోరాటాలకు సిద్ధం అవుతూ వస్తున్నారు. అంటే జీవితాంతం కూడా ఇవాళ ఆదివాసీలు ముఖ్యంగా ఎందుకంటే ఆదివాసీలు తరతరాల నుండి కూడా ఇవాళ పోరాటాలు చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. బిర్సా ముండా, రామ్‌జీ గోండు, కొమరం భీము, సమ్మక్క, సారక్క, గంటదొర, మల్లుదొర, అదేవిధంగా సెడిమకి బాపురు ఇట్లా దేశవ్యాప్తంగా చాలా మంది పోరాట వీరులు అనేక తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా పాలకులకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే. మీరు ఆదివాసీల తక్షణ మౌలిక సమస్యలైనటువంటి కరెంటు, విద్య, నీళ్లు, రోడ్డు, రవాణా సౌకర్యాలు కల్పించి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరపున బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.